తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఆషాఢం అడ్డంకి తొలగినట్లే కనిపిస్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ రాగానే కేబినెట్ విస్తరణ చేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. శ్రావణ మాసం కావడంతో ఆగస్టు 16 నుంచి 20వ తేదీ మధ్య మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ఇక కేబినెట్ రేసులో యంగ్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చిన్న వయసులోనే మెదక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించిన రోహిత్ కు బెర్తు ఖాయమని ఏసీసీ వర్గాల నుంచి సంకేతాలు అందుతున్నాయి. ఇక మైనంపల్లి అంటే తెలుగు రాష్ట్రాలలో ఓ బ్రాండ్. రోహిత్ తండ్రి మైనంపల్లి హనుమంతరావు ఓ ఫైర్ బ్రాండ్. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ను వీడి ప్రతిపక్ష కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ లో జోష్ పెంచారు. అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరి మరీ తన కుమారుడిని మెదక్ స్థానం నుంచి గెలిపించుకుని తెలంగాణ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. మరోవైపు మైనంపల్లి రోహిత్ రాజకీయాలకు రాక ముందు నుంచే సామాజిక సేవలో యాక్టివ్గా ఉన్నారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న మైనంపల్లి రోహిత్ కు యూత్ కోటాలో మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తారని సమాచారం. అటు రోహిత్ కూడా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ ఓ పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరోపక్క సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలతో సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. దీంతో రోహిత్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటే అటు మెదక్, ఇటు మల్కజ్గిరి పార్లమెంటు సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి మంచి జోష్ వస్తుందని ఏసీసీ భావిస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీ రాజకీయాలలో యువతకు ప్రాధాన్యత ఇస్తుండడం, విద్యాధికుడు కావడం, ఎన్నో గోల్డ్ మెడల్స్ పొంది డాక్టరేట్స్ సాధించి నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి పనులు చేస్తున్న మైనంపల్లి రోహిత్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అండదండలు కూడా మైనంపల్లి రోహిత్ కు ఉండడంతో ఆయనకు రేవంత్ రెడ్డి కేబినెట్ బెర్తు పక్కా అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.